హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మీ స్వప్న ఛానల్. ఇది ఏంటో గుర్తుపట్టారా మీరు? గుర్తుపట్టి ఉంటారు కొందరు, చాలామందికి మన దగ్గర ఎవరికి తెలియదు. ఇది మహారాష్ట్రలో పుట్టింది. ఇది సేమ్ ఆలుగడ్డ చామగడ్డ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట లోపల. దీన్ని చాలామంది అటు సైడ్ వండుకొని కూడా తింటారు, కర్రీస్ టైప్లా. మనం ఏం చేస్తామంటే దీన్ని ఉడకబెట్టుకొని మనకి ఇక్కడ అమ్ముతారు. ఇది ఉడకబెడితే దీని కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట, బ్లాక్ అయిపోద్ది మొత్తం. మనకు పావు కిలో ఇక్కడ 50 రూపాయలకి 60 రూపాయలకి ఇస్తాము. ఇది మొత్తం నాకు కేజీ 30 రూపాయలకి వచ్చింది. ఇది కూడా నేను కాశీ నుండి తీసుకొచ్చాను అనమాట, అక్కడ నుండి. మాకు ఇది చిన్నప్పటి నుండి మేము తింటాం. మా డాడీ లైన్ మీదకి వెళ్ళేవాడు కాబట్టి మహారాష్ట్ర సైడ్ తీసుకొచ్చేవాడు అనమాట ఇది. అయితే దీని పేరు సింగాడ. వాటర్లో పుడుతుంది అనమాట ఇది. ఇప్పుడు చామగడ్డ ఆలుగడ్డ ఎట్లా భూమిలో పుడుతుందో ఇది మాత్రం వాటర్లో ఉంటుంది, వాటర్ కింద. ఇప్పుడు మాకన్నా తింటాం కదా మనము, దాని టైప్ అనమాట. అది కూడా వాటర్లోనే, ఇది కూడా వాటర్లోనే ఉంటుంది మొత్తము. ఒక చెరువు ఏదైనా ఉన్నదంటే దాంట్లో ఉంటుంది, అక్కడ వెళ్ళి తీసుకొస్తారు అనమాట. ఇది దీని ఆకులేమో రఫ్గా పైన ఇట్లా ఒక శంకు టైప్లో ఉంటుంది దీని ఆకులు. కానీ బాగుంటుంది ఫ్రెండ్స్, ఇది ఉడకబెట్టుకొని తింటే మాత్రం బాగుంటుంది. ఎక్కడైనా కనిపిస్తే కూడా ఇయర్కి ఒక్కసారి వస్తుంది కాబట్టి తినడం కూడా చాలా మంచిది. విటమిన్స్ కూడా చాలా ఉంటుంది దీంట్లో. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి. ఫస్ట్ ఏమో ఇట్లా గ్రీన్గా ఉంటుంది అనమాట, కొంచెం ముదిరితే పింక్ కలర్ ఉంటుంది. లోపల గడ్డ మాత్రము ఇదిగో చామగడ్డ లాగా ఆలుగడ్డ లాగా ఉంటుంది. చూడండి ఇలా ఉంటుంది. విటమిన్స్ ప్రోటీన్స్ కూడా చాలా ఉంటుంది. ఇయర్కి ఒక్కసారనే తినే ఫ్రెండ్స్. ఇది కనిపిస్తే అబ్బే మేము తినలేదు, చాలామంది అంటారు మేము తినమంట. అబ్బో మేము తినము, మాకు అలవాటు లేదు అంటారు. అలవాటు ఎవరికి ఉండదు ఫ్రెండ్స్, మనం తింటుంటే ఏదైనా బాగానే ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. కానీ చాలా బాగుంటుంది. మేమైతే కొట్లాడి తింటాం ఇది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.